మాఘ పూర్ణిమతో పాటు ఇంకొన్ని రోజుల్లో కుంభమేళా పూర్తి కావస్తుండటంతో ప్రయాగ్రాజ్కు భారీగా భక్తులు తరలిరానున్నారు. ఇవాల్టి ఉదయం 4 గంటల నుంచి కుంభమేళా ప్రాంతాన్ని నో వెహికల్ జోన్గా మార్పు చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి ప్రయాగ్రాజ్ మొత్తాన్ని నో వెహికల్ జోన్గా మార్చనున్నారు. జబల్పూర్ ప్రయాగ్రాజ్ మార్గంలోని జాతీయ రహదారిపై సుమారు 350 కిలోమీటర్ల పొడవున వాహనాలు నిలిచిపోయాయి. ఈ ఘటన ప్రపంచంలోనే అతి పొడవైన ట్రాఫిక్ జామ్గా చరిత్ర పూటలకు ఎక్కింది. మరో 48 గంటల పాటు ఎవరు ప్రయాగ్రాజ్కు వెళ్లొద్దని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రకటించారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రయాగ్రాజ్లో ఆదివారం నుంచి ట్రాఫిక్ కష్టాలు వెంటాడుతున్నాయి. ఊహించని రీతిలో భక్తులు తరలి రావడంతో దాదాపు 350 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో భక్తులు గానీ వాహనాలు గానీ కదిలే పరిస్థితులు లేవు. ఇంకోవైపు ప్రయాగ్రాజ్లో ఆహార వస్తువులు నిండుకున్నాయి. అన్ని పెట్రోల్ బంకుల్లోనూ ఇంధన కొరత ఏర్పడింది. వాహనాలు కదిలే పరిస్థితి లేక పెట్రోల్ ట్యాంకులు కదిలే పరిస్థితి లేదు. అలాగే ఆహార వస్తువులు కూడా లోపలికి వచ్చే మార్గం లేదు. దీంతో స్థానిక ప్రజలతో పాటు కోట్లాదిగా తరలి వచ్చిన భక్తులంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక 3 రోజుల నుంచి యూపీలోని అనేక ప్రాంతాల్లో భారీగా వాహనాలు నిలిచిపోయి ఉన్నాయి. ఇక కొత్తగా వచ్చే వాహనాలకు అనుమతి ఇవ్వడమే లేదు. ఆయా రాష్ట్రాల బార్డర్లోనే వాహనాలు నిలిపివేశారు. ఈ ట్రాఫిక్ నియంత్రణ కావడానికి మరో 3 రోజుల వరకు సమయం పడుతుందని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం యూపీలో పిండి, పప్పులు, చక్కెర వంటి నిత్యావసర వస్తువులన్నీ అయిపోయినట్లుగా తెలుస్తుంది. 50 పెట్రోల్ బంకుల వరకు మూసివేశారు. రవాణా సౌకర్యం మెరుగుపడ్డాకే పెట్రోల్ ట్యాంకులు లోపలికి వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు వాహనదారులు ఇబ్బంది పడాల్సిందే. ఇక ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. భారీ ధరలతో అమ్ముతున్నారు. భక్తులు కూడా కొనే పరిస్థితులు లేవు. పాల ఉత్పత్తులు కూడా బాగా తగ్గిపోయాయి. పడవ సేవలు కూడా నిలిచిపోయినట్లు తెలుస్తుంది. సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా కొన్ని గంటల పాటు పడవ సేవలు నిలిపివేశారు. దీంతో భక్తులు చాలా అసౌకర్యానికి గురయ్యారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఉత్తరప్రదేశ్ డీజీపీ తెలిపారు. వాహనాల రాకపోకలు సులభతరం చేయడానికి, భక్తుల రద్దీని నియంత్రించడానికి అదనపు పోలీస్ బలగాలను మోహరింపజేస్తున్నామని డీజీపీ తెలిపారు. త్వరలోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్, సివని, కట్నీ, మైహర్, సాత్నా, రివా జిల్లాలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నాయి. 50 కిలోమీటర్ల మేర దూరం వెళ్లడానికే 10 నుంచి 12 గంటల సమయం పడుతుందని ప్రయాణికులు వాపోతున్నారు. మహాకుంభమేళాకు పోటెత్తిన భక్తులు 72 గంటలుగా ప్రయాగ్రాజ్లో వాహనాల రద్దీ కొనసాగుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి? ఇక మహాకుంభమేళాలో దాదాపుగా కొన్ని కోట్ల మంది ఈ కార్యక్రమానికి వస్తున్నారు. మరి ఈ కార్యక్రమంలో చూసుకున్నట్టయితే దాదాపుగా ఇప్పటిదాకా చూసుకున్నట్టు 40 కోట్ల పైగానే జనాలు వచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. అయితే ఇక్కడ ప్రధానంగా చూస్తే ట్రాఫిక్ జామ్ చాలా ఎక్కువ అయిపోయింది. 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఇక్కడ ట్రాఫిక్ జామ్ పూర్తి అందరూ కూడా ఎక్కువ మంది కంపల్సరీ పుణ్యస్నానం చేయాలని చెప్పేసి భావించడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా భక్తులు ఇక్కడ వస్తున్నారు. మరి ఈ త్రివేణి సంఘంలో పుణ్య స్నానాలు ఆచరిద్దామని వచ్చిన లక్షలాది భక్తులు రోడ్డుపై చిక్కున్నారు. ఫలితంగా యూపీ పోలీస్ యంత్రాంగం ప్రయాగరాజ్ వెళ్లే మార్గాల్లో రాకపోకలు నిలిపేసేసింది. అధికారులు చెప్తున్నారు మరి ఇక్కడ పరిస్థితి నెలకొల్పడానికి పరిస్థితి
అదుపులో తీసేందుకు కొంత సమయం పట్టే అవకాశం అని చెప్తున్నారు. 300 కిలోమీటర్ల మేరకు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సుమారు 48 గంటలుగా ట్రాఫిక్ లో చిక్కుని 50 కిలోమీటర్లు వెళ్లేందుకు దాదాపు 12 గంటల సమయం పడుతుంది. భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. భక్తుల రద్దీని నియంత్రించలేని కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రయాగరాజ్ సంఘం రైల్వే స్టేషన్ అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. మరి అయితే ఇక ప్రయాగరాజ్ లో 8 రైల్వే స్టేషన్లు సజావుగా నడుస్తున్నాయని రైల్వే శాఖ అయితే చెప్తుంది. మరి ప్రస్తుతం అయితే అక్కడ పరిస్థితి అయితే పూర్తిగా మూసేశారు. స్థానిక రైల్వే స్టేషన్ నుంచి ఆదివారం 330 రైళ్లు బయలుదేరినట్లు వెల్లడించారు. మధ్యప్రదేశ్ లోని కొన్ని జిల్లాల్లో ప్రయాగరాజ్ కు వచ్చే భక్తుల వాహనాల కారణంగా కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ జామ్ అయింది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ మరో 2 రోజుల ప్రయాగరాజ్ యాత్ర వాయిదా వేసుకోవాలని కుంభమేళా వెళ్లే భక్తులకు విజ్ఞప్తి చేశారు. అయితే ప్రపంచంలో ఇప్పటిదాకా ఇంత పెద్దగా అంటే 350 కిలోమీటర్లకు మేరకు ట్రాఫిక్ ఆగిపోవడం ఇప్పటిదాకా ప్రపంచంలో ఎక్కడదే ఇది హ్యాట్రిక్ ప్రపంచ రికార్డు. ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ ఇది. భారతదేశ చరిత్రలో ఇలా రోడ్లపై వాహనాలు నిలిచిపోవడం చాలా అరుదు. ఇప్పటికీ ప్రపంచంలో అతిపెద్ద ట్రాఫిక్ జామ్ గా చైనా పర్యటన ఉంది. చైనా రాజధాని బీజింగ్ లో 2010లో 100 కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు 12 రోజుల పాటు ప్రజలు అప్పుడు ట్రాఫిక్ ఎదుర్కొన్నారు. ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా ఎక్కింది. 2012లో బ్రెజిల్లో సవోలా పాలోలో 300 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయినా వాహనదారుల 12 నుంచి 15 గంటల దాకా చిక్కున్నారు. ఇక్కడ 350 కిలోమీటర్లు అంటే అటు చైనాని బ్రెజిల్ ని క్రాస్ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లోకి ఎక్కేసింది ప్రయాగరాజ్. మరి దాదాపుగా 350 కిలోమీటర్లు జనాలు రోడ్ల మీదే ఉన్నారు. ధరలు ఆకాశాన్ని అంటుతుంది. తినడానికి ఏమీ దొరకట్లేదు, వెనక్కి వెళ్ళడానికి లేదు, ముందుకెళ్ళడానికి లేదు. పరిస్థితి చాలా హృదయ విదారకంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖతో ఆదేశించింది మిలిటరీని రంగంలోకి దింపాలి, భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి. ఎందుకంటే యూపీ బలగం సరిపోదు, అలాగే యూపీ మధ్యప్రదేశ్ రాష్ట్రాల పోలీసుల బలగం సరిపోదు కాబట్టి ప్రత్యేక పారామిలిటరీ ఫోర్సెస్ తీసుకున్నారు. అవసరమైతే సైన్యాన్ని కూడా ఉపయోగించారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలకు మంచిగా దర్శనం కలిగించాలి. దాంతో పాటు వాళ్ళు భక్తులు ఫుడ్ లేక ఇబ్బంది పడుతున్నారు. మరి అది చాలా ఇదేంటంటే కేంద్ర రక్షణ మంత్రి అలాగే హోంమంత్రి ఇద్దరు కూడా తాజా పరిస్థితిపై సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా యూపీ ముఖ్యమంత్రి యోగితో మాట్లాడుతున్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తో మాట్లాడుతున్నారు. పరిస్థితిని సజావుగా అంటే అదుపులోకి తీసుకొచ్చేందుకు భక్తులకు ఇబ్బంది లేకుండా ఫుడ్ అందించే విధంగా మార్గాలు అంటే ఏ రకంగా చేయాలో రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత తీసుకోవాలని చెప్పేసి కోరారు. అవసరమైతే సైన్యాన్ని కూడా రంగంలో దించడానికి తాము సిద్ధంగా ఉన్నాం. ప్రస్తుత పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చి ఎక్కడ భక్తులు అంటే అన్ని 350 కిలోమీటర్ల మేరకు ఆ ట్రాఫిక్ ఆగిపోయిందంటే వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం కూడా చాలా కష్టం. ఎక్కడికక్కడ అరేంజ్మెంట్ చేయాలి. మరి ఏం చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం, సమస్యను ఎలా సాల్వ్ చేస్తుంది వేచి చూడాలి. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు గతంలో కూడా ఏర్పడలేదు, ఫస్ట్ టైం ఏర్పడింది కాబట్టి కేంద్ర అధికారులు ప్రధానమంత్రి కార్యాలయం కూడా తాజా పరిస్థితి సమీక్షిస్తుంది. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా తాజా పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు, అధికారులతో చర్చిస్తున్నారు. రైట్.